టిప్పర్ మింగేసిందట. ఒకే కుటుంబంలో నలుగురు చచ్చిపోయారట. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన టిప్పర్ ఆ కుటుంబం పాలిట మృత్యు శకటంగా మారింది. ఇద్దరు చిన్నారులు సహా నలుగురి ప్రాణాలు తీసిందట. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఈ దుర్ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్కు చెందిన పాస్టర్ బాల్కిషన్ భార్య కొన్నేళ్ల క్రితం మరణించింది. ఆయన భార్య అప్పటి నుంచి కామారెడ్డిలోని షాబ్దీపూర్ రోడ్డులో తన తల్లిదండ్రులతో అద్దెకుంటున్నాడు. తన కూతురు జాస్విన్ ఖమ్మం జిల్లాకు చెందిన పాస్టర్ ప్రకాష్తో 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసిండట. వీరికి ఇద్దరు కొడుకులున్నారట, జోయల్ ప్రకాష్, జోయల్ జాట్సన్. 20 రోజుల కింద జాస్విన్ తన తండ్రి బాలకిషన్ వద్దకు వచ్చిందట. బుధవారం ఉదయం చిన్న బాబుకు బిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ ఇప్పించేందుకు స్కూటీ మీద బయలుదేరిరట. ఆ స్కూటీని బాలకిషన్ నడుపుతున్నాడట. వెనక జాస్మిన్తో పాటు ఆమె ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వాహనం బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో ఎదురుగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో బాలకిషన్, జాస్విన్, జోయల్ ప్రకాష్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోగా జాట్సన్ కామారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. బిడ్డ, తండ్రి, ఆ బిడ్డకి 2 పిల్లలు, వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయారు. చాలా దారుణమైన ఘటన ఇది.